గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. టీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు సొంత పార్టీ క్యాడర్కే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నిటికీ చేతి నిండా పనిపెట్టడం ఆయన రాజనీతి. ఆయనకున్న రాజకీయ అనుభవంలో ఆయన చేసే ఎత్తుగడల్లో అటువంటి కొన్ని చూస్తూ ఉంటాం. ఎప్పుడు పరిపాలన లేదు, ప్రభుత్వం స్తబ్దుగా ఉంది, లేకపోతే ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, ముఖ్యమంత్రి అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు అనే విమర్శలు చేసే ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎప్పుడు వాళ్ళని ఏదో ఒక యావగేషన్లో పెట్టి రాజకీయంగా ఎలా స్టెబిలైజ్ అవ్వాలా అనే ఒక అభద్రతలోకి ప్రతిపక్షాలను నెట్టేసే కేసీఆర్ మరొకసారి అలాంటి ఎత్తుగడ వేసినట్టే కనబడుతోంది. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్టు, తెలంగాణ ఎంపీలకు అదే టాస్క్ ఫిక్స్ చేస్తున్నట్టు తాజాగా వచ్చిన వార్తలు. ఆ మేరకు ఎంపీలందరికీ ఆయన ఏం చేయాలనే దాని మీద శీతాకాల సమావేశాల్లో సింగిల్ పాయింట్ ఎజెండాతో పార్లమెంట్లో పనిచేయాలని ఎంపీలకు ఆదేశించడం, దాంతోపాటు మరొక కొత్త కార్యక్రమాన్ని కూడా ఆయన తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన 4 ఎమ్మెల్యేలు ఒక ఎంపీతో రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్లాలనే ఒక లీకుల వార్తలు కూడా రావడంతో ఒక్కసారిగా తెలంగాణ అలర్ట్ అయిపోయింది. ఎప్పుడు ఏ క్షణాన ఉప ఎన్నికలు ముంచుకొస్తాయో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాగైతే టీఆర్ఎస్ కేసీఆర్ ఒక వ్యూహాత్మకంగా ఉప ఎన్నికల వ్యూహంతో ప్రతిపక్షాలను డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేశారో మళ్ళీ అలాంటిదే ఎత్తుకున్నట్టుగా కనబడుతుందనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ప్రత్యేకించి డిసెంబర్ 2వ తేదీన ఆయన ఒక భారీ బహిరంగ సభను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆ రోజే రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు తెరలేపుతారనుకుంటున్నారు. అలాగే ఎంతవరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది, అసెంబ్లీ సీట్ల సంఖ్య ఒక తెలంగాణకే పరిమితం కాలేదు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా సీట్లు పెంచాలని ఇప్పటికే ఢిల్లీ చుట్టూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరికీలు కొడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూడా పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో హోంమంత్రితో కూడా మాట్లాడి సీట్ల పెంపు విషయాన్ని చర్చించిన నేపథ్యంలో సీట్ల పెంపు అసలు జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా, రాజ్యాంగాన్ని కాదని విభజన చట్టం ఆధారంగా సీట్లు పెంచుకునే అవకాశం ఉందా, పార్లమెంట్లో చట్ట సవరణతో ఇది సాధ్యపడుతుందా అనేది ఒక అంశమైతే, ఎంతవరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళతారు, అసలు ఇప్పుడు రాజీనామా చేయించాలనే ఆలోచన కేసీఆర్ ఎందుకు చేస్తున్నారు, ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది, చేస్తే ఆ నలుగురు ఎవరు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పరిమితం అవుతుంది, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, మరి వారిని ఎందుకు రాజీనామా చేయించరు, కాంగ్రెస్ పార్టీ దిశగానే ఆ చర్చ ఎందుకు జరుగుతోంది అనే అంశాల మీద ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, గోవిందరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనమండలి సభ్యులు స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్కి నోటీసులు ఇప్పించేదాకా కోర్టు చుట్టూ తిరుగుతూ పోరాడుతున్న అలంపూర్ శాసనసభ్యులు సంపత్ గారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. అండ్ జూపూడి ప్రభాకర్ గారు టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారు మనకి విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రభాకర్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంతవరకు ఈ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు సాధ్యమవుతుంది? మీరు కూడా చాలా సీరియస్గా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారు. కేంద్రం కూడా ఒక్కోసారి పాజిటివ్గా ఉన్నట్టుగా కనపడుతుంది, ఒకసారి ఏమో చట్టం ఒప్పుకోదని చెప్తుంది. సో మిమ్మల్ని తిప్పించుకునే ప్రయత్నమో ఏమో తెలియదు, కానీ గోడ మీద పిల్లి వాటంలాగా కనబడుతుంది కేంద్ర ప్రభుత్వ వైఖరి కానీ బీజేపీ వైఖరి కానీ. తెలంగాణ బీజేపీ సీట్ల పెంపును వ్యతిరేకిస్తోంది, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ కూడా సీట్ల పెంపును వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు సీట్ల పెంపునకు అవకాశం ఉంది? కేసీఆర్ గారు చాలా చురుగ్గా కదులుతున్నారు. సార్ ఇది నన్నే కదా అడుగుతుంది? మిమ్మల్నే సార్, జూపూడి ప్రభాకర్ గారు. అది అనాలి, ఇంకో ప్రభాకర్ గారిని అక్కడ పెట్టుకొని ప్రభాకర్ మీరు చెప్పాలంటే దాని నిమిషమే. సార్ ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా దీన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే సమయాల్లో మనం దీన్ని వాడుకోవాలనేది ఒక అంశంగా ఉన్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చాలామంది ఆశావాదులు ఈ
ఎమ్మెల్యేల శాతం పెంచాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యం, దీని మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగటం, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అక్కడ కూడా మీటింగ్లు జరగటం. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో క్వశ్చన్ రూపంలో అడగటం, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ రూపంలో కూడా అడగటం, అతి త్వరలో రాబోతున్నటువంటి ఎన్నికలకి డీలిమిటేషన్ జరగాలని, దానికి సమయం పడుతుంది కాబట్టి మీ పర్మిషన్ కావాలని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలుసు. దీనిలో ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని కాదనటానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ఒక సబ్జెక్టుగా మీరు చూడాలి. ఎందుకంటే చాలా మందికి ఎక్కువ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. నెంబర్ 1, సో ఈ రాష్ట్రం పెద్దదిగా ఉన్న రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ని దగ్గరగా తీసుకెళ్తున్న నేపథ్యంలో సో కొన్ని చోట్ల రేషనల్గా ఉన్నప్పటికీ 1,75,000 దగ్గర నుంచి 1,25,000 దాకా ఎమ్మెల్యే ఓటర్స్గా ఉండటం, సో వీటిని ఇంకా కుదించి నియోజకవర్గాలను పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 50 నియోజకవర్గాలు పెంచాలనే ప్రతిపాదన చేయటం జరిగింది. మమ్మల్ని చూసి తెలంగాణలో కూడా 119 నుంచి వాళ్ళు కూడా ఇంకొక కొంత పెంచాలని వాళ్ళు కూడా అనుకోవటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అది వైఎస్ఆర్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, దీన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వ్యతిరేకిస్తే వాళ్ళు కావాలని వ్యతిరేకించినట్టుగా మాత్రమే మనం భావించాలి. సో తెలుగుదేశం పార్టీగా మేమేం చూస్తున్నామంటే, మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఈ ఉన్నటువంటి 175 స్థానాలు 225 స్థానాలు కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక 50 స్థానాలని ఖచ్చితంగా పెంచి తీరుతామనే ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ప్రధానమంత్రికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వటం జరిగింది. వీ హోప్ వెంకటకృష్ణ గారు, మేము ఆశిస్తూ ఉన్నాం 2019కి ఖచ్చితంగా ఈ స్థానాలు పెరుగుతాయి. ఇంకొక 50 స్థానాలు ఎమ్మెల్యేలుగా రాబోతూ ఉన్నారు. మనకి ఎలాగో పార్లమెంటరీ స్థానాలు పెద్దగా పెరిగేదేం లేదు, అవి స్టాండర్డ్. సో ఓన్లీ ఎమ్మెల్యే స్థానాలు మాత్రం పెరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఆశాజనకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి, ఆశావాదులకి, కార్యకర్తలుగా సిన్సియర్గా పనిచేసి ఆశిస్తున్న వాళ్ళందరికీ మంచిది. అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కూడా ఇది మంచిది అనేదే మా అభిప్రాయం సార్. రైట్. కానీ ప్రభాకర్ గారు, మీకున్న హోప్స్ ఏంటి? చట్ట ప్రకారం అయితే క్లారిటీ లేదు, విభజన చట్ట ప్రకారం క్లారిటీ లేదు. ఆర్టికల్ 170 యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దాని ప్రకారం అయితే జరిగే అవకాశం లేదు, దాని ప్రకారం జరిగే అవకాశం లేదు. విభజన చట్టంలో క్లారిటీ లేదు. విభజన చట్టంలో క్లారిటీ లేదు కాబట్టి విభజన చట్టాన్ని సవరించాలి. సో ఆ సవరించే కార్యక్రమానికి బీజేపీ సహకరిస్తుందా, మీ కోరిక నెరవేరుతుందా అనేది చాలా కీలకమైన అంశం. అంటే మీరు ముందు ప్రారంభించినప్పుడు చెప్పినట్టుగా ఒక తెలంగాణకే పరిమితమై ఈ చర్చ జరగటం లేదు. ఇక్కడ నిజానికి మీరు ఇంతకుముందు అన్నప్పుడు కేసీఆర్ గారు మాత్రమే ఇది కోరుకుంటా ఉన్నారు, ప్రజల్లో చర్చ పెడతా ఉన్నారు అనేటువంటిది మాట అన్నట్టుగా ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు గారు అధికార పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వారే స్పష్టంగా ఏంటంటే మేము కూడా ఎంత ఈగర్గా ఉన్నాము అనేటువంటి విషయం వారు స్పష్టంగా చెప్పారు. అయితే వ్యక్తులుగా తర్వాత అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ పక్కకు పెడితే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, 2 రాష్ట్రాలుగా ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడదీయడం జరిగింది. విడదీసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం చర్చించుకుంటే, మనం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు, నిజానికి 2012లో జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజనలోనే ఎందుకో శాస్త్రీయంగా జరగలేదు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉందాం అనుకుందాం, అది మేడ్చల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 4.5 నుండి 5.5 లక్షల పైన ఓట్లతో ఉన్నటువంటి నియోజకవర్గాలు. నిజానికి పరిపాలనా సౌలభ్యానికి ఉపయోగపడే పద్ధతిలో, పరిపాలనకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి అంటే అది 2 నుండి 2.5 మధ్య ఉంటే బాగుండేదేమో అనేటువంటి నా అభిప్రాయం. నిజానికి అదే రీచ్ కాగలుగుతారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. లేదు, ఇప్పుడు మీరు కొత్తగా చేసిన జిల్లాలతో సమానంగా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు, ఇంచుమించు జిల్లాలు కొన్ని అంటే 7.5 లక్షల పైన 6 లక్షల జిల్లాలు, 6 లక్షలే ఉన్నాయి 2-3 జిల్లాలు, 7.5 నుండి స్టార్ట్ అయినాయి అన్ని కూడా. సో మీరు చెప్పినట్టుగా ఆ జిల్లాతో సమానంగా నియోజకవర్గం ఉంటే అది 100% శాస్త్రీయంగా విభజించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది. అది ఎందుకో జరగలేదు, గతంలో జరగలేదు అనేది
మారినటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రాలుగా విభజన జరిగిన పరిస్థితుల్లో తప్పకుండా అనివార్యమైనటువంటిది అయితే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం కాన్స్టిట్యూషనల్గా చూసినప్పుడేమో సరే కొన్ని చిక్కులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2/3 మెజారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు అనుకూలంగా ఈ మళ్ళీ మన 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన విషయంలో అనుకూలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాటికి ఏమవసరము, ఆ పార్టీలకు ఏమవసరం అనే చర్చ అయితే కంపల్సరీ ఉన్నది. అప్పుడు బాల్ ఎవరి కోట్లో ఉంటుంది అని అంటే కేంద్రంలో పెద్దనగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఉంటుంది, మోడీ గారి పైన ఉంటుంది. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రయత్నము, మా ఎంపీల ప్రయత్నం కూడా ఉన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీల ప్రయత్నం కూడా ఉన్నది. ఈ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళం సీరియస్గా ఇక్కడ ఉన్నటువంటి స్థితిని కేంద్రానికి చెప్పి ఉంచడం జరిగింది. ఇది ఖచ్చితంగా విభజించాలని. అయితే భారతీయ జనతా పార్టీ ఒకవేళ మనసులో ఉండి ఖచ్చితంగా చేయాలి, ఇది అవసరం అనుకుంటే చేసేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. మన కళ్ళ ముందే చూసినాం తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది అనేటువంటిది. ఇవ్వద్దు అనుకుంటే చాలా డ్రాగ్ అనేది చాలా దూరం ప్రయాణం చేసినాం. ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం జరిగింది, మరి ఏ పద్ధతిలో ఇవ్వచ్చు అంటే న్యాయం అనిపించినప్పుడు ఎట్లా ఇవ్వచ్చు అనేది మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఉదాహరణ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి అని అనుకుంటే దేశంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలని ఒప్పించవచ్చు. లేదు అనుకుంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఉండి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ అక్కడ వీగే పరిస్థితే ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు మెజార్టీగా ఉన్నారు కాబట్టి. సో ఈ 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలి అని అంటే తప్పకుండా ఇవాళ 2 రాష్ట్రాల్లో పునర్విభజన జరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పటికే తెలంగాణ బీజేపీ శాఖ వ్యతిరేకిస్తుంది, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కానీ, ఆంధ్రలో టీడీపీ కానీ, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి లాభం జరిగే అవకాశం ఉంది. పైగా ఈ కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు అకామిడేట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి లాభం జరుగుతుంది కాబట్టి పెంచొద్దు అనేది బీజేపీ ఆలోచన. ఓపెన్గానే మాట్లాడుతున్నారు, అదేమి నథింగ్ టు బి హైట్. ఓపెన్గానే చాలా సందర్భాలు నా డిబేట్స్లో కూడా మీరు మాట్లాడిన సందర్భం ఉంది. సో ఈ పరిస్థితుల్లో అటు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పెక్టేషన్స్ కానీ, హోప్స్ కానీ, ఇప్పుడు ఆయన అన్నాడు వీ హోప్ అని, వీళ్ళ హోప్ కూడా. సో ఈ హోప్స్ కానీ, ఈ ఆశలు కానీ, లేకపోతే ఏదో ఆశించి పార్టీ మారి అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల ఆశలు కానీ నెరవేరుస్తారా, లేకపోతే అడ్డుపడి ఆపుతారా? ఇప్పటివరకు అసలు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? సరే, అధికారికంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నాకు తెలిసి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు సార్. సీట్లు పెంచే విషయంలో మేము వ్యతిరేకించాలన్నా సమర్థించాలన్నా ఓపెన్గానే మాట్లాడారు. స్టేట్మెంట్ చెప్తాం, అధికారికంగా మేము నిర్ణయం తీసుకోలేదు. అధికారికంగా తీసుకోలేదు. పార్టీ విధానపరంగా ఇటువంటి నిర్ణయం ఇప్పటిదాకా తీసుకోవాలి సార్. ఈ రోజు వరకు తీసుకోలేదు, ఇంకా చర్చ కూడా జరగలేదు సార్ దాని గురించి. బట్ ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నేను మళ్ళీ పార్టీ అభిప్రాయం కూడా చెప్తాను. నేనేమంటున్నా అంటే సార్, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క విభజన అనేటువంటి నియోజకవర్గాల పునర్విభజన ఇష్యూ ఎక్కడ వస్తుందంటే సార్ చెప్పినట్టుగా జనాభా ప్రాతిపదికగానే మళ్ళీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. నాట్ ఆన్ బేస్డ్ ఆన్ యువర్ ఓటర్స్ సంఖ్య, ఓట్ల యొక్క సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగదు. నెంబర్ 1. ఎల్బీ నగర్లో సమస్య ఎక్కడ వస్తుందంటే జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉన్నారట. ఇష్యూ ఎక్కడ వస్తే జనాభా తక్కువ, 6 లక్షల జనాభా యాజ్ పర్ ది సెన్సస్ 2011 ప్రకారం అయితే జనాభా 6 లక్షలు ఉంటే ఓటర్లు 6 లక్షలు ఉన్నారు. అటువంటి పరిస్థితులు వచ్చినటువంటి పరిస్థితి. నాకు ఇంకో చిన్న డౌట్ ఏముందంటే, ఇప్పటికి కూడా డౌట్ ఉంది, అది నాకు లీగల్లీ నాకు నాలెడ్జ్ కూడా లేదు. ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు 7 అసెంబ్లీలు ఉంటే దాన్ని 9 అసెంబ్లీలు చేయాలి. అయితే ఒక పార్లమెంటు పరిధి మారుతుందా, పార్లమెంట్ యొక్క భౌగోళిక మారి విత్ ఇన్ దట్ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీలు 9 అవుతాయా, లేకపోతే మొత్తం స్టేట్ అంతా కలిపి ఒక యూనిట్గా మారుస్తారన్నది నాకైతే లీగల్లీ ఇప్పటిదాకా డౌట్ ఉంది. అంటే ఒక సపోజ్ మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, మల్కాజ్గిరి పార్లమెంట్. అసలు అవన్నీ ఎప్పుడు వస్తాయంటే చేస్తారా అనేది చేసినప్పుడు కదా లెక్కలన్నీ వచ్చేది. అసలు చేస్తారా లేదా ముందు ఒకటి బీజేపీ వ్యతిరేకిస్తుంది, మీరు అధికారికంగా అనధికారికంగా బీజేపీ టూ స్టేట్స్ బీజేపీ అపోజింగ్. ఆ పాయింట్కి వస్తున్నాను సార్. అందుకోసం ఒకవేళ ఆ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలు 7/9 కావాలనుకుంటే మాత్రం మళ్ళీ ఇప్పుడున్న సమస్యను మొదటికి వస్తాం. పెద్ద శాస్త్రీయంగా కొత్తగా పెరిగేది వచ్చేది లాభం అయితే ఏమీ లేదనేది మా అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. అంటే దాంట్లో పెరిగేది ఏమిటి, ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్ ఆ పార్లమెంట్ సీట్లో 7/9 అవుతాయి తప్ప పెద్ద వచ్చేది ఏం లేదు. రెండో విషయం ఏంటంటే, ఎక్కడైతే ఆయారాంల గయారాంల సిచ్యువేషన్ ఉంటుందో అటువంటి సిచ్యువేషన్లోనే ఈ యొక్క నెంబర్ పెరగడం వల్ల ఓట్ల అంటే సపోజ్ ఇప్పుడు 119 ఉన్నాయి, 60-59 గెలిచినప్పుడు ఒక సీటుతో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే ప్రభుత్వాలు పడిపోతాయి. చిన్న రాష్ట్రాల్లో సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు వచ్చినాయనేది హిమాచల్ ప్రదేశ్లో, అంతకుముందు హర్యానాలో ఆయారాం గయారాంలో పరిస్థితి వచ్చినప్పుడే వాటి సంఖ్య పెరిగింది.
ఇప్పుడు ఆయారంల గాయారంల పరిస్థితి చట్టాలు వచ్చిన ఈ యొక్క డిఫెక్షన్ చట్టాలు వచ్చిన తర్వాత దాంట్లో సహజంగా మార్పు అంటే అవకాశాలు చాలా తక్కువ ఆయారం గాయారంలకు. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపత్ గారు ఇప్పుడు ఆల్రెడీ కోర్టు కేసు చేశారు, రేపు పొద్దున హీరింగ్ ఉంది, రేపు పొద్దున్న వారికి బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నారు రేపు పొద్దున్న హీరింగ్ కోసమని. బట్ ఈ విషయంలో మాత్రం మేము పెద్దగా దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో పెద్ద అడ్డంకి సంఖ్య పెరగకపోవడం అనేటువంటిది మాత్రం మేము అనుకోవడం లేదు. అభివృద్ధి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో 2 సీట్లతో బీజేపీ అధికారం ఉంది. కాదు, దయచేసి ప్రకాష్ రెడ్డి అందుకోసం మీరు చాలా తెలివిగా ఇష్టం ఉందా ఇష్టం లేదా అనే విషయం చెప్పకుండా అభివృద్ధికి అడ్డంకా అభివృద్ధికి కాదా ఇది కాదు క్వశ్చన్. ఇక్కడ ఒకటి విభజన చట్టంలో దాని ప్రస్తావన ఉన్నది. ఒక మాట వినండి దయచేసి. విభజన చట్టంలో చాలా క్లియర్ గా దాని ప్రస్తావన ఉంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో వీటిని పెంచుకునే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఆర్టికల్ 170 స్ఫూర్తి దెబ్బతినకుండా విభజన చట్టంలో సెక్షన్ 15 పొందుపరిచారు. ఆ ప్రస్తావన ఉంది కాబట్టి పెంచుకోవాలనే కోరిక రాష్ట్ర ప్రజలకు ఉంది. చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు. కొత్త రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి, కొత్త నాయకత్వం వచ్చింది కాబట్టి డెఫినెట్గా చాలా మందికి ఉంటాయి. దాని గురించి చెప్పండి. అభివృద్ధి చేసి అభివృద్ధి వెక్స్ అయిపోయారు జనం కూడా. మా పార్టీ ఇప్పటి వరకు విధానపరంగా రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోలేదు. రైట్. సంపత్ గారు, ఒక ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వాళ్ళ చరిత్ర ఏమవబోతోంది అది నెక్స్ట్ సెకండ్ హాఫ్లో డిబేట్ చేద్దాం మనం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఢిల్లీలో చూస్తున్నారు, ఓవరాల్గా పార్టీ వ్యూ కూడా ఒకటి ఉంటుంది, మీకు కేంద్ర నాయకత్వం వ్యూ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అటు ఏపీలో టీడీపీ కానీ తెలంగాణలో టీఆర్ఎస్ కానీ చాలా హోప్స్ పెట్టుకున్నాయి దాని మీద. సో ఆ సిగ్నల్స్ ఏమన్నా కనబడుతున్నాయా మీకు అక్కడ? అక్కడ ఉన్న వాళ్ళకందరికీ నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు, బేసికల్లీ రీఆర్గనైజింగ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కానీ పార్లమెంట్ కానీ మొన్నటికి మొన్న జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ కానీ మండలాల పునర్వ్యవస్థీకరణ కానీ రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కానీ ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థము, పరిపాలనా సౌకర్యార్థము చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆ రోజు 3.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలోనే ఒక పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు బదులు 9 చేస్తే పరిపాలనా సౌలభ్యం ఇంకా అవుతుంది కొత్త రాష్ట్రంలో అన్నటువంటి దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టడం జరిగింది. టీడీపీ నుంచి చెప్తున్నటువంటి జూపూడి గారో లేకపోతే టీఆర్ఎస్ నుంచి చెప్తున్నటువంటి కర్ణె ప్రభాకర్ గారు చెప్పినట్లు అడ్డగోలుగా వాళ్ళ పార్టీలో చేరిన వాళ్లకు అకామిడేషన్ ఇవ్వడానికి చెయ్యరు నియోజకవర్గాల పునర్విభజన. అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ విషయం. తర్వాత జరగడానికి ఉన్నటువంటి విభజన చట్టంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. దీంతో పాటు వేరే అంశాలను కూడా పెండింగ్ లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కొన్నిటిని చేసింది కాదనడం లేదు. ఇంకా చేయవలసిన అవసరం ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి విభజన చట్టంలో. వాటి మీద లేని శ్రద్ధ అటు టీడీపీ కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ శాసనసభ స్థానాల పెంపు విషయంలో ఎక్కువగా ఎందుకు దృష్టి సారించింది అన్నది ఒక విషయం. ఇది తప్పు అనడం లేదు. కాంగ్రెస్ పార్టీయే పెట్టింది విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచాలని. ఆ రకంగా 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణలో ఒక పార్లమెంటుకు 2గా 34 పెరిగితే 119కి బదులు 153 నియోజకవర్గాలు అవుతాయి. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆ నియోజకవర్గ సంబంధించినటువంటి ప్రజలను చేరుకోవడానికి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి, ఆ సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేయడానికి వెసులుబాటుగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది అని పెట్టడం జరిగింది. దీంతో పాటు ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి కదా, వాటి మీద లేని శ్రద్ధ వీటి మీద ఎందుకు పెట్టినారు అంటే, 2 పార్టీలు అటు టీడీపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ అడ్డగోలుగా నిరాఘాటంగా నిర్విఘ్నంగా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కనుకనే వేరే వాట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ కంటే ఎక్కువ నియోజకవర్గాల పునర్విభజన మీద ఉంది వీళ్లకు అన్నది వాస్తవం, సుస్పష్టము. అయితే బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా చూస్తా ఉంది, దాగుడు మూతలు ఆడుతా ఉంది. మీరే చెప్పినారు గోడ మీద పిల్లిలా ఉందని. నా లాంగ్వేజ్ లో దాగుడు మూతలు ఆడుతుంది అంట. ఎందుకు? పెంచితే మనకు లాభమా వాళ్ళకు లాభమా? టీఆర్ఎస్ ఏమన్నా పెంచుతా అంటే దగ్గరికి అవుతుందా? టీడీపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా
ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా ఓకే అన్నది కనుక ఇస్తామా? ఈ రకమైనటువంటి రాజకీయ లబ్ధి కొరకు చూస్తా ఉందే తప్ప నియోజకవర్గాలు పెంచడం వల్ల ప్రజలకు జరిగే లాభం ఏంది, ప్రజలకు జరిగే సౌకర్యం ఏంది, పరిపాలనా సౌలభ్యం ఏంది అనే దానికంటే ఎక్కువ రాజకీయ లబ్ధి కొరకే బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది కనుకనే ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది. రైట్ గోవింద్ రెడ్డి, వీరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒత్తిడితో ఒకవేళ పార్లమెంట్ లో ఆర్టికల్ 170ని ఏమాత్రం అమెండ్మెంట్ చేసినా వెసులుబాటు ఉంది. పెద్ద విషయం కాదు. భారతదేశంలో ఏది జరగాలన్నా, భారతదేశంలో ఏ మార్పులు జరగాలన్నా భారత పార్లమెంటు నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయానికి అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ ఏం చెప్తే అదే ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశంలో నడుస్తా ఉంది కనుక పార్లమెంట్ అనుకుంటే పార్లమెంట్ కూడా బీజేపీ కావాల్సిన అన్ని పార్లమెంట్ లో అమలు అవుతున్నాయి. పార్లమెంట్ లో బిల్లులు పాస్ అవుతా ఉన్నాయి. ఇదెందుకు పాస్ కాదు? మనసుంటే మార్గం ఉంటది. చూద్దాం అసలు అవ్వాలనేది ఆడుతా ఉన్నారు. అంటే పాస్ అవుతుందా లేదా అంటే చట్టం అంగీకరించాలి, చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు, రాజ్యాంగ సవరణ దాకా వెళ్ళాలంటే చాలా అంచనాలు ఉంటాయి. కాబట్టి అసలు అది సాధ్యమా కాదా అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. దాంట్లోకి వెళ్లే ముందు గోవింద్ రెడ్డి గారు, ఇక్కడ ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కానీ లేకపోతే నియోజకవర్గాల సంఖ్య పెంచే కార్యక్రమం కానీ, గతంలో జరిగింది పునర్విభజన, ఈసారి సంఖ్య పెంచే ఒక అవకాశం కనపడతా ఉంది. అది సాధ్యం అవుతుందా లేదా అనే దానికంటే నిజంగా అది ప్రజలకి రాష్ట్రాలకి మేలు చేసేది అయితే అందరూ స్వాగతిస్తారు. ఏ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా స్వాగతిస్తారు. ఇక్కడ మీ పార్టీ అబ్జర్వేషన్ దీని మీద మొదటి నుంచి కూడా మీరు కూడా చర్చిస్తున్నారు. ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, పెంచడానికి గల అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, పెంచితే ఎంతవరకు ప్రయోజనాలు ఉంటాయి రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రానికి జనరల్గా, నాట్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్, బోత్ స్టేట్స్? సార్, జరిగిన పరిణామాలంతా మనం చూస్తూ ఉంటే దీంట్లో రాజకీయమైనటువంటి కోణము, రెండోది రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రెండు కోణాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి కోణము ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ అనేక మంది అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ని కానీ మిగతా వాళ్ళని కూడా పెద్ద సంఖ్యలో చేర్చుకోవడం జరిగింది. చేర్చుకోవడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే, అయ్యా మీరందరూ వస్తే మీకు రాజకీయంగా మేము అకామిడేట్ చేస్తాము అంటే. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే భిన్న వర్గాల కంటే ఒకరికొకరు కొన్ని దశాబ్దాలుగా పోటీ పెట్టుకున్నటువంటి కుటుంబాలందరినీ కూడా ఒక హక్కున చేర్చుకొని వాళ్ళ మధ్య అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నాయంటే ఆ నియోజకవర్గాల్లో ఆ రెండు ఫ్యాక్షన్స్ కూడా తెలుగుదేశం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, అంతకు ముందున్నటువంటి ఉన్నవాళ్ళు, అలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అంటే మా పక్కనే ఉన్న గిద్దలూరు నియోజకవర్గం కానీ, జమ్మలమడుగు నియోజకవర్గం కానీ, బద్వేలు కానీ అనేక చోట్ల ఆ కార్యకర్తల మధ్య వర్గాలుగా గ్రూపులుగా చీలిపోయినాయి. దీన్ని ఎట్లా అకామిడేట్ చేద్దామనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక పొలిటికల్ ఎక్స్పీడియన్సీ, వీలైనంత తొందరగా వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకోవాలి ఏదో ఒక విధంగా, లేకంటే పార్టీకి దెబ్బతింటుంది అనేటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ కారణం ఈనాడు అవగతమవుతా ఉంది. నేను అందుకనే ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా బదులు ఈ ప్యాకేజీని స్వీకరించేటప్పుడు మనం విన్నాము, ప్రెస్లో కూడా వచ్చింది, ఆయన ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు పెంపు విషయంలో చాలా గట్టిగా పట్టుబట్టారని, దీనికి కేంద్రం ఒక విధంగా అంగీకరించినదని, అందుకనే కూడా ప్రత్యేక హోదా పోగొట్టి కూడా ఇది తీసుకొస్తామనేటువంటిది ఒక విషయం. కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద. కానీ జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో 2-3 సభ్యులు అడిగినారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి కూడా వినోద్ కుమార్ గారు ఎంపీ గారు అడిగినారు, దేవేంద్ర గౌడ్ గారు ఎంపీ గారు అడిగినారు. నలుగురికి కూడా ఏమి సమాధానం ఇచ్చింది పార్లమెంటులో కేంద్ర మంత్రులు అక్కడ సమాధానం ఇస్తూ, ఇది రాజ్యాంగపరంగా చాలా కష్టమైనటువంటి సమస్య. అంటే మీరు అన్నట్టుగా సెక్షన్ 26 విభజన చట్టంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు విభజన చట్టం ఏం చేసినారు, సబ్జెక్టు ఆర్టికల్ 170 అని పెట్టినారు, నాట్ విత్ స్టాండింగ్ ఆర్టికల్ 170 అని లేదు. కాబట్టి 170కి లోబడి ఇది సవరణ ఈ విధంగా పెంపు జరగాలి అని చెప్పిండ్రు. 170 ఆర్టికల్ ఏమంటుంది, 2026 వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీల్లేదు. అంటే 2031లో జనాభా ప్రాతిపాదిక మాత్రమే పెంచాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా మేము ఎలక్షన్ కమిషన్ అడిగినాము, మేము అటార్నీ జనరల్ అడిగినాము, మేము న్యాయశాఖను అడిగినామని చెప్పి కూడా
మంత్రులు చాలా గట్టిగా పార్లమెంటులో సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పెంపు అనేది 2026 వరకు, అంటే 2026 తర్వాత ఏదైతే మళ్ళీ సెన్సస్ వస్తుందో దాని అంటే 2026 తర్వాత సెన్సస్ ఎప్పుడు వస్తుంది? 2031లో వస్తుంది. 2031 సెన్సస్ వరకు కూడా ఎట్టి పరిస్థితిలో జరగడానికి వీల్లేదు అంటున్నారు. కానీ కొంత మంత్రులు ఏమంటున్నారు, మళ్ళా మేము అమెండ్మెంట్ తీసుకొస్తాము. అంటే దాంట్లో ప్రస్తావన ఉంది కాబట్టి. ఏమని ఉంది? అసలు దాంట్లో ప్రస్తావన లేకపోతే అసలు ఇష్యూ సార్, నాట్ విత్ స్టాండింగ్ అంటే పర్వాలేదు, 170 ఆర్టికల్కు సంబంధం లేకుండా చేస్తామని, 170 ఆర్టికల్కు లోబడి మేము ఈ పెంపు పెంచుదామన్నాడు. 170 ఆర్టికల్లో ఏమంటుంది? అటార్నీ జనరల్ గారికి రాసినారు, ఎలక్షన్ కమిషన్కి రాసినారు, న్యాయశాఖకు రాసినారు. 170 ఆర్టికల్లో క్లియర్ కట్గా చెప్తున్నారు ఇది ఎట్టి పరిస్థితిలో కూడా 170 ఆర్టికల్ను దాన్నే అమెండ్ చేయాలి. రైట్. అసలు రాజ్యాంగ కాన్స్టిట్యూన్సీ ఏం చెప్తుంది? ఆర్టికల్ ఒక్క నిమిషం సార్, సంపత్ గారు ఒక్క నిమిషం. ఆర్టికల్ 170 ఏం చెప్తుంది? రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 15 ఏం చెప్తోంది అనే దాని మీద చాలా క్లియర్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 170 దీని ప్రకారం అయితే విభజన చట్టంలో 26వ సెక్షన్ ప్రకారం సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ సంపత్ గారు ఒక్క నిమిషం contained in Article 170 of the Constitution and without prejudice to Section 15 of this Act, the number of seats in the Legislative Assembly of the successive states of Andhra Pradesh and Telangana shall be increased from 175 and 119 to 225 and 153 respectively. The delimitation of the Constitution may be determined by the Election Commission in the manner hereinafter provided. అంటూ సెక్షన్ 15 కోట్ చేసిన సందర్భంలో ఎంతవరకు దీనికి ఛాన్సెస్ ఉన్నాయని మనకి అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ లైన్లో ఉన్నారు. రవిశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా హోప్స్ పెట్టుకున్నాయి దీని మీద. ప్రస్తావన ఏమో ఉన్నది, సెక్షన్ 26లో ప్రస్తావన ఉంది, ఆర్టికల్ 117 కోట్ చేస్తూ. ఆ సెక్షన్ 15లో పెద్ద క్లారిటీ ఏం లేదు. దాని ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి అంటే దాన్ని అమెండ్ చేయాలి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి ఎంత మేరకు అవకాశాలు ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ గా ఇప్పుడు నేను గత 2 నిమిషాలుగా విన్నాను, మాట్లాడిన వారు నాకు తెలియదు కానీ గోవింద్ రెడ్డి గారు. గోవింద్ రెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు దాంట్లో ఏంటంటే పార్లమెంట్ ఆర్టికల్ 170 ప్రొవైజోలో పార్లమెంట్ అండ్ రెస్పెక్టివ్ అసెంబ్లీ స్టేట్స్ అని ఉంటుంది. అంటే రెస్పెక్టివ్ స్టేట్ ప్రొవైజోలో 2026 తర్వాత సెన్సస్ అయిన తర్వాత, అంటే 2001లో మనకి సెన్సస్ అయింది, మళ్ళీ 2026 సెన్సస్ తర్వాత అది అమల్లోకి వస్తుంది. అంటే 2031కి మాత్రమే వస్తాయని చెప్పినప్పుడు మనం పార్లమెంట్ కి ఒక్కటే జరుగుతాయా, అసెంబ్లీకి కూడా జరుగుతాయా? అంటే మనం 542 సీట్ల మీద ఇదివరకు ఒకసారి ఒక 20-15 ఏళ్ల క్రితం ఒక ప్రయత్నం చేసి దీన్ని పెంచాలంటే సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. అది పెంచడానికి వీలు లేదు, ఎందుకంటే పార్లమెంట్ లో నీకు ఛాన్స్ లేదు అని. అంటే ఇది పార్లమెంట్ కాదు, అసెంబ్లీకి మాత్రమే, ఒక పార్లమెంట్ సీట్ కి 2 పెంచుకుంటూ పోతాము అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మీకు సెన్సస్ కానీ మీకు ఓవరాల్ గా ఈ ఇంక్రీజ్ కానీ ఇవి జరిగినప్పుడు రాజ్యాంగాన్ని సూపర్ సీడ్ చేయదు స్టాట్యూట్ ని సూపర్ సీడ్ చేస్తుంది. స్టాట్యూట్ షుడ్ బి ఇన్ కన్సోనెన్స్ విత్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ కి ఇన్ కన్సోనెన్స్ లో మీకు చట్టాలు తయారవుతాయి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు తయారవు. కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా రాసుకున్నాం ఇది మీరు. అంటే ఏం చేయాలి? పార్లమెంట్ లో 170 ఆ ప్రొవైజోన్ తీసి ఎవరు రాశారు? రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందా? కరెక్ట్, చట్టంలో రాసుకున్నప్పుడు మీరు విజువలైజ్ చేయాలి. ఇది ఆర్టికల్ 170, ఇందాక వారు అన్నారు సబ్జెక్ట్ టు 170, లేకపోతే ఇన్ డెరోగేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, లేకపోతే ఇవన్నీ రాసుకోవాలా మీరు? లేకపోతే ఇన్ డెరోగేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాసుకుంటారా? లేకపోతే రవి గారు, రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టం చేసిన ఉభయ సభలను ఏమనాలి మరి? అప్పుడు వాళ్ళందరూ మేధావులు అన్నారు, అందుకని పార్లమెంట్ లో ఉన్నారండి. అంటే ఈ రకంగా ప్రజలను మోసం చేయొచ్చా? అప్పుడున్న ప్రభుత్వం ఒక్క నిమిషం, అప్పుడున్న ప్రభుత్వం మీ లాయరే చెప్తున్నారు సార్, సంపత్ గారు, మీ లాయర్ గారు చెప్తున్నారు సార్, మీ లాయర్ గారు, మీ పార్టీ నాయకుడు ప్లస్ మీ పర్సనల్ లాయర్ కూడా వారే చెప్తున్నారు. అప్పుడున్న వాళ్ళ మేధావులు
రాజ్యాంగాన్ని ధిక్కరించారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని వారే చెప్తున్నారు సార్. అంటే తెలుగు ప్రజల నిలువరం చాలా ఈ చట్టంలో చాలా రకాల మోసాలు ఉన్నాయి, ఇది కూడా ఒక మోసం స్పష్టంగా వారు చెప్తున్నారు సార్. ఐ డోంట్ నో, డ్రాఫ్ట్ చేసిందేమో ప్రముఖ కవి, ఈ చట్టాన్ని డ్రాఫ్ట్ చేసింది ప్రముఖ కవి జయరాం రమేష్ గారు సార్. ఉండడు, ఆయన లాయరు. లాయర్ కనుక న్యాయ వ్యవస్థ, మీ లాయర్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారు. యా చెప్పండి. ఎవరైనా ఉండని న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు ఒక న్యాయవాదిగా వారు చెప్తా ఉన్నారు. పార్లమెంట్ లో ఈ రోజు రాజ్యాంగం సవరణ ఎన్నిసార్లు జరగలేదండి? అది వేరండి. అక్కడ వారు చెప్పిన మాట రాజ్యాంగాన్ని తప్పుదో పట్టిస్తూ, రాజ్యాంగ స్పిరిట్ దెబ్బతీస్తూ ఈ తప్పుడు చట్టం ఒకటి తయారు చేశారు, తెలుగు ప్రజల్ని మోసం చేశారు అప్పటి మేధావులని పరోక్షంగా చెప్తున్నారు ఆయన. నేను ఎందుకు మీలాయర్ అన్నానంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 దఫాలుగా ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు 3 స్పీకర్ల దగ్గర ఆయన అడ్వైజర్గా ఉన్నారండి అసెంబ్లీకి. అందువల్ల నేను మీ లాయర్ అన్నాను. చెప్పండి రవి గారు చెప్పండి. నేను పరోక్షంగా అంటలేదు, నేను డైరెక్ట్ గానే అంటున్నాను. ఆ రోజున ఈ యాక్ట్ తయారు చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారితో, అరుణ్ జైట్లీ గారితో, వారందరితో కూడా డిస్కషన్లు జరిగినాయి. పదే జయరాం రమేష్ గారు ఆయన సంకట పెట్టుకుని ప్రతి ఒక్క ఇల్లు అవన్నీ అనఫిషియల్ చర్చలు రవి అవన్నీ అనఫిషియల్ చర్చలు. ఇళ్ల చుట్టూ తిరిగి చేసిన అనఫిషియల్ గా చాలా మంది చర్చిస్తారు. అఫీషియల్ గా ఆనాటి ప్రభుత్వం డ్రాఫ్ట్ చేసి సభలో పెట్టిన చట్టాన్నే చట్టం అంటాం. అంటే బ్లేటెంట్ గా తెలుగు ప్రజల్ని నిట్ట నిలువున దగా చేశారనమాట. 100% ఇది ప్రజల్ని మోసం చేయటం కాదు, ఇది ప్రజల్ని మోసం చేయటం కాదు. ఎందుకంటే సీట్లు పెంచడం అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ప్రజల్ని సీట్లు పెంచడం ప్రజలకు సంబంధించిన విషయం కాదు. తప్పుడు చట్టం చేయడం ప్రజల్ని మోసం చేయడం కాదా? కాదండి. రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా దీన్ని అడ్డం పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఖచ్చితంగా చేసిన ఇది పచ్చి దొంగ కార్యక్రమం, అంతకంటే ఏం లేదు. 170 ప్రొవైజో అని తీసేయకుండా దేశం మొత్తానికి ఇది అప్లికబుల్. జూపుడి గారు ప్రజల్ని మోసం చేయడం కాదంటారు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని మేధావులు తప్పుడు దొంగ చట్టం తయారు చేశారు అంటారు. రవి గారు నాకు అర్థం కావట్లేదు. ఒకటి, ఆయన చెప్తున్న దాని ప్రకారం ఈ చట్టం ప్రకారం సంఖ్య పెరిగే అవకాశమే లేదు. ఎందుకు చేశారు ఈ చట్టాన్ని అని అంటే అప్పుడున్న మేధావులు చేశారు అంటారు. అంటే ఎవరిని ఇట్లాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి ఈ చట్టంలో, చీట్ చేసిన పాయింట్స్. సో ఇది కూడా ఒక చీటింగ్ అనమాట. అరుణ్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళారు ఈ చట్టం చల్లదు అని. జూపిడి గారు ప్లీజ్. జూపిడి గారు ఇక్కడ ఒక అంశాన్ని మనం అంటే అక్కడ ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా, రాజ్యాంగ ఎక్స్పర్టు అడ్వకేటు మన జంధ్యాల గారు అన్న కూడా చెప్పాలి. రెండవ అంశం ఇక్కడ ఇది మొత్తం ఒక నిమిషం వినండి. మీరు ఎక్స్పర్ట్ కాదని తప్పించుకోవడానికి వీలు లేదండి. ఇక్కడ ఇది 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ని ఈరోజు మీరు తీసుకొచ్చారు. సో ఈ సబ్జెక్ట్ లో బాబు నాకు రీసౌండ్ వస్తుంది, తగ్గించండి. మీ దగ్గర వాల్యూమ్ సరిగ్గా చేసుకోండి. మీకు మాకు ఒక 10 సెకండ్లు లాగ్ ఉంటుంది, మీరు దయచేసి అడ్జస్ట్ చేసుకుని మాట్లాడండి. మీరు వినపడేది మర్చిపోండి, మీరు మాట్లాడండి ప్లీజ్. కాదు నేను మాట్లాడా. సరే అయితే ఇక్కడ ఇప్పుడు మేము ఒక ఆంధ్రాలో ఒక 50 సీట్లు పెరుగుతాయి, తెలంగాణలో ఒక 34 పెరుగుతాయి. అయితే ఇక్కడ ఒకవేళ ఈ సీట్లు ఇక్కడ పెరుగుతున్న సీట్లు ఆర్టికల్ 170 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 16 ప్రకారం 26 ప్రకారం, ఒకవేళ దాని ప్రకారం కాకుండా ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెస్తున్నటువంటి అంశం అనుకుంటే ఇందాక మిత్రులు గోవిందరెడ్డి గారు చెప్పినట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు 20 మంది మా దగ్గరికి వచ్చారు తెలుగుదేశంలోకి. మా దగ్గర పెరుగుతున్నాయి 50 సీట్లు, అంటే ఇంకో 30 మందిని మీరు పంపించాలి మా దగ్గరికి, ఇంకో 30 మంది రావాలి.
గర్వంగా ఓపెన్ గా చెప్పుకుంటున్నారు జూపిడి మా దగ్గర తెచ్చారని గర్వంగా డిఫెక్షన్ ఉండండి సార్. డిఫెక్షన్ ఎంకరేజ్ చేయడం మీరు భావిస్తా ఉన్నారు. ఇంత గర్వంగా భావిస్తా చెప్పుకుంటున్నారు మా ఉన్నారు. దగ్గరకు వచ్చిండ్రు. వెంకటకృష్ణ No, no, ఇక్కడ జూపుడి గారు ఇది 30 డిఫెక్షన్ కాదు. మందిని మీరు- పంపిస్తారా మీరు- లేకపోతే మీరు- ఉన్న 20 మందిని వెనక్కి criticism- తీసుకెళ్తారా ఇది కాదు ఇక్కడ ఒకసారి ఇష్యూ దయచేసి ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. అసలు సంఖ్య సార్, పెరుగుతుందా లేదా అనేది సార్, చాలా వినండి కీలకంగా సార్. మన ముందున్న నన్ను ఇష్యూ కంప్లీట్ చేయనండి ఆ. కాదండి ఆ. కాదండి దట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ని చర్చించకుండా ఆ subject కాదండి. ఇది అది కాదు తెలుగుదేశం వెంకటకృష్ణ పార్టీ గారు, ఎలక్షన్ subject కోసం కాదండి. మా వాళ్ళని తీసుకోవడం కోసం చేసిన సబ్జెక్ట్ కాదు ఇది ఉమ్. అది కాదు ఇక్కడ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అది చేయడం వల్ల ఇప్పుడు మీరు మీ ఆతృత అంతా ఏంది వాళ్ళందరినీ ఎట్లా అకామిడేట్ చేయాలనేది ఆతృత మీకు. కాదండి ఇక్కడ కాన్స్టిట్యూషన్ గారు, బాడీస్ ఉన్నాయి సార్ ఒక్క నిమిషం, రవి, వెంకటకృష్ణ ఒక్క గారు. నిమిషం. రవి, ఒక్క నిమిషం. దయచేసి రవి గారు, ఒక్క స్టూడియోలో నిమిషం, ఉన్నారు, please cooperate. దూరంగా ఉన్నాను. రవిశంకర్ ప్లీజ్ కోఆపరేట్ ఒక్క నిమిషం అరే, ఉండండి అరే, జూపుడి గారు ఇక్కడ దయచేసి వినండి. ఒక మాట మీ వెంకటకృష్ణ గారు. వాళ్ళని వెంకటకృష్ణ గారు. తీసుకోవడం కోసం తీసుకొచ్చిన చట్టం ఒక్క కాదు సెకండ్. కానీ ఆ చట్టం ఉందనే ఒక నమ్మకంతో ఆ చట్టంలో ఉన్న వెసులుబాటుని చూపించి ఇదిగో మీకోసం ఇక్కడ ఒక ఆఫర్ ఓపెన్ గా ఉంది చట్ట ప్రకారం అని తీసుకున్నారు. వాళ్ళ కోసం చేసిన చట్టం కాకపోవచ్చు, దాన్ని అలా ఉపయోగించుకున్నారు. ఇక్కడ సంపత్ గారు yes, sir. టిఆర్ఎస్ ఈ 20 మీ దగ్గర నుంచి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నిమిషం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలో నలుగురిని రిజైన్ చేయించాలని ఒక ఎంపీని కూడా రిజైన్ చేయించాలని అది డిసెంబర్ 2న వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంది, సభ పెడుతున్నారు కాబట్టి. సో ఎందుకు ఇది మాత్రమే ఆ నలుగురిని మాత్రం ఎందుకు ఎంచుకున్నారు? చాలా మంది చేరారు కాంగ్రెస్ పార్టీలోనే 8 మందో 9 మందో వెళ్ళారు, టీఆర్ఎస్ నుంచి 10 మందో 11 మందో వెళ్ళారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఒక 2-3 వెళ్ళారు, చాలా మంది ఉన్నారు కదా. నలుగురినే ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది అంటే మీ కేసులో ఉన్న నలుగురా వీళ్ళు? వెంకటకృష్ణ గారు యా, చెప్పండి సంపత్. బిఫోర్ దట్ ఒక విషయము చెప్పండి సంపత్, మీరు కంటిన్యూ చేయండి. కాన్స్టిట్యూషనల్ సబ్జెక్ట్ అనేది జూపుడి గారు కాన్స్టిట్యూషనల్ సబ్జెక్ట్ ని వెంకటకృష్ణ గారు ఆ, ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ మనం ఆషామాషిగా చర్చించడానికి వీల్లేదు. తెలుగుదేశం పార్టీ తనకి అనుకూలంగా మార్చుకోవడానికి చేసినటువంటిది కాదు ఇది. ఇక్కడ ఒకవేళ మీరు చేయాలనుకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంది. ఈ ఎన్నికల కమిషన్ 2 రాష్ట్రాలకు సంబంధించిన కమిషన్ ఇది, దాన్ని విభజించాలి. నంబర్ 1. నంబర్ 2, మనం ఎలక్షన్ కమిషన్ని మళ్ళా ఒక రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నంబర్ 3, పార్లమెంట్లో దీన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు 2 రాష్ట్రాలు ఇక్కడ ఒక రెజల్యూషన్ తయారు చేసి పంపించినటువంటి నేపథ్యం కూడా కనబడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్న రిప్రజెంటేటివ్స్, ఎంపీస్ దీని మీద పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. అక్కడ కాంగ్రెస్ జూపిడి ఇంత చెప్పి ఫైనల్ గా నేనేదో చెప్పేదో ఏదో చెప్తున్నా అంటే పార్లమెంట్ లో 170 అమెండ్ చేయాలి కాబట్టి వీళ్ళు అర్జీ మాత్రమే పెట్టుకున్నారు, అది సాధ్యపడుతుందా లేదా అని తెలియదని చెప్పి జూపుడి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు డైరెక్ట్ గా. జూపుడి ఇంకో మాట ఏమన్నాడంటే ఇంకో మాట ఏమంటున్నాడంటే జూపుడి ఒక నిమిషం జూపుడి 1 సెకండ్ జూపుడి ఇప్పుడు ఇంకో మాట ఏమంటాడంటే ఇది రాజకీయాలు కాదు రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు. ఒక నిమిషం ఉండు జూపుడి, ఒక నిమిషం ఉండు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన డాక్యుమెంట్, ఇది రాజకీయాలకు సంబంధించింది కాదని వారు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు కాదు, గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రాజ్యాంగం అనేది పొలిటికల్ డాక్యుమెంట్ అంబేద్కర్ చెప్పాడు. మన జూపిడి గారు అందులో పైగా ఇంజనీర్ గా చేశాడు, చాలా ఎన్జిఓస్ రన్ చేశాడు, ఆయనకు కూడా తెలుసు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పొలిటికల్ డాక్యుమెంట్ అండి. కాన్స్టిట్యూషన్ అనేది పాలిటిక్స్ తప్ప ఏం మాట్లాడతారు? రాజ్యాంగం గురించి మాట్లాడారు. నిజమే సార్, మీరు పొలిటికల్ రాజ్యాంగం అనేది ఒక డాక్యుమెంట్ కాదని ఎవరు అంటలా. దాన్ని అడ్డం పెట్టుకుని మీరే చట్టం చేసి మళ్ళీ ఆ చట్టం చెల్లదు, అదేదో అప్పుడు పబ్బం గడుపుకోవడానికి చేశారని మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యస్తుంది. ఇంత కాదు, ఏదో లోక్సభ వరకే తలుపులేశారు అనుకున్నారు కానీ మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కళ్ళకు గంతలు కట్టారని కనపడతా ఉంది. ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రవి గారు ఒక్క నిమిషం, సంపత్ కుమార్ గారు మీ దగ్గరకు వస్తాను నేను ఒక్క నిమిషము. ఎక్కువ కూడా మనం అదే తెలుసుకోలేదు. ఒక ప్రశ్న అడుగుతున్నాను ఎవరిని? మిమ్మల్ని మన స్నేహితులందరినీ. గుంటూరు జిల్లా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి జనాభా తగ్గిపోయిందని, హైదరాబాద్ లో జనాభా పెరిగిందని 11 సీట్స్ హైదరాబాద్ లో పెంచి
అక్కడ తగ్గించేయడం జరిగింది. అవును. కేరళలో మీకు పూర్తిగా జనాభా తగ్గిపోతే పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిపోతాయి. మీకు జనాభా ఉన్న చోట పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. పార్లమెంట్ సీట్లు పెంచుకోవాలంటే మనం 542 మార్చాలి ఫస్ట్. అప్పుడు మార్చినప్పుడు సౌత్ ఇండియాకి సీట్లే లేకుండా పోతాయి. మొత్తం ఇటువైపు జనాభా ఎక్కడ ఉంటో ప్రాతిపదికన రైట్. ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం దయచేసి ఉండండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. కరెక్ట్. మనం ఈ పొలిటికల్ డిస్కషన్ చేసుకుంటున్న టైంలో సరే ఎక్స్పర్ట్ కదా అని చెప్పేసి రవిశంకర్ గారిని మీరు తీసుకున్నారు. తనేమో బయాస్గా అసలు చట్టమే పూర్తి ఆయన బయాస్గా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే దీంట్లో వాళ్ళు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే మోసం చేసిందని ఓపెన్ గా చెప్తున్నారు. ఒకటి రెండోది లెట్ మీ ఫినిష్. ఆగు ఒక మాట. కార్యకర్తగా దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు వెంకటకృష్ణ, నిజానికి మీరు మాట్లాడుతున్నట్టుగానే ఈ చట్టం జరిగినాడు కానీ విభజన చేయాలనుకున్నప్పుడు కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనో లేదా ఆ పక్కన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనో ఈ చట్టాలు చేయలేదు, విభజన చట్టంలో ఇవి పొందుపరచలేదు. నిజానికి అలా ఇవాళ చేయాలనుకుంటున్నది. అందుకే ముందు ఒక మాట మాట్లాడినాను, వ్యక్తులుగా ఎవరికో లాభం అవుతుందని చెప్పేసి ఎవరు ఆలోచించడం లేదు, వ్యక్తులుగా ఫలానా వాళ్ళని అకామిడేట్ చేయాలని చెప్పేసి పార్టీలు ఆలోచించడం లేదు. అంటే దాంట్లోకి ఇంప్లీడ్ అయ్యి మన సంపత్ గారు ఏమంటారంటే లేదు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అని. నేను నిజానికి మాట లేదు. అయితే భారతీయ జనతా పార్టీ ఒకవేళ అనుకుంటే మాత్రం 117 కూడా అమైండ్ చేసేటువంటి అవకాశం ఉంది, 2/3 చేసేటువంటి అవకాశం ఉంది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఒప్పించి చేసేటువంటి అవకాశం ఉంది అనే మాట నేను చెప్పుకొచ్చింది. నేను అందుకేమంటున్నానంటే సరే వెంకటకృష్ణ అంటున్నటువంటి మాట, రవిశంకర్ గారు అంటున్నటువంటి మాట, ఆయన బయాస్గా ఆయనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది విభజన ఇష్టం లేనటువంటి మనిషి కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక విషయాల పట్ల ఆయన బయాస్గానే ఉంటాడు, బయాస్గానే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆయన మనం అంతకే పరిమితమై చూడాలి. కానీ ఇలా సాధ్యాసాధ్యాలపైన చర్చ జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ 2/3 ప్రభాకర్ గారు ఒకటైతే వాస్తవం, విభజన చట్టంలో క్లారిటీ లేదు. ఈ విషయంలో మాత్రం సీట్ల సంఖ్య పెంపు మీద విభజన చట్టం మనకేమీ స్పష్టంగా చేసుకోండి అని చెప్పలే. అది ప్రస్తావించారు అంతే, ప్రస్తావన మాత్రమే చేశారు. కానీ అది పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చాలా తెలివిగా ఒక లిటిగేషన్ పెట్టారు. సంపత్ కుమార్ గారు, ఒక ప్రకాష్ గారు ఒక్క నిమిషం దయచేసి నాకు ఒక్క నిమిషం ఢిల్లీలో ఉన్నారు. సార్ సంపత్ గారికి అందరికీ కూడా ఒక మాట చెప్తారు, పాలిటిక్స్ సంబంధం లేకుండా ఒక మాట చెప్తాను సార్. టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇంకే రాజకీయ పార్టీ కానీ అంటే 30 మంది శాసనసభ్యులు తమ సొంత పార్టీలో లేరా సార్? ఏదో వేరే పార్టీలు వస్తే ఎమ్మెల్యే టికెట్ల కోసం సీట్లు పెంచుతారనే కాన్సెప్ట్ డిస్కషన్ ఎందుకు పోతుంది అనేది నా అభిప్రాయం సార్. ఇది ఉందని తెచ్చుకోవడం కదా సార్. 30 మంది టీఆర్ఎస్ సింపుల్ గా అడుగుతాను అన్న పాయింట్ అదే, సింపుల్ గా ఇది ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నారని ఎందుకు అనుకోవాలి, ఇది ఉంది కాబట్టి మనకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సంపత్ కుమార్ గారు రేపు కోర్టులో హీరింగ్ ఉంది. ఒక 4 ఎమ్మెల్యేల విషయంలో మీరు చాలా సీరియస్ గా ఫైట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా స్వయంగా మీరే నోటీసులు తీసుకెళ్లి అసెంబ్లీలో స్పీకర్కి ఇచ్చారు, టేబుల్ మీద పెట్టారు, స్పీకర్ గారు టేబుల్ మీద. లేకపోతే మాకు అందలేదని చెప్పే అవకాశం కూడా ఉండేదేమో తెలియదు. సో ఇంత ఫైట్ చేస్తున్న నేపథ్యంలో రేపు హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఇవాళ ఒక లీక్ వచ్చింది. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక ఎంపీని రాజీనామా చేపిస్తారు అనేది ఒకటి వచ్చింది. ఆ 4 మీరు కేసులో వాదిస్తున్న 4 అయ్యుండవచ్చునా అనేది ఒకటి. ముందుగానే రేపు హీరింగ్ ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడ్డారా టీఆర్ఎస్ నాయకత్వం, లేక నిజంగానే రాజీనామా చేయించి ఉప ఎన్నికలతో ఎలాగైతే ఎప్పుడు ఒక టెంపో మెయింటైన్ చేసే అలవాటు ఉందో టీఆర్ఎస్కి అలాంటి టెంపో కోసం చేస్తున్నట్టుగా భావిస్తున్నారా? సంపత్ కుమార్. వెంకటకృష్ణ గారు, బిఫోర్ దట్ ఐ విల్ టేక్ ఓన్లీ 30 seconds. ఇంతకుముందు రాజ్యాంగం గురించి కానీ లేకపోతే నియోజకవర్గాల పెంపు విషయంలో జరిగిన చర్చలో ముమ్మాటికి జంధ్యాల రవిశంకర్ చెప్పింది వాస్తవము, నో డౌట్. ఒక న్యాయవాదిగా వారు చెప్పినటువంటిది న్యాయపరంగా వచ్చే చిక్కుల గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. కానీ ఆ రోజు విభజన చట్టంలో పెట్టేటప్పుడు రేపు ఇంకో ఏదైనా పార్లమెంట్ లో డిస్కస్ చేసేటప్పుడు వెంకటకృష్ణ గారిని రాజ్యసభ సభ్యుని చేద్దాం లేకపోతే రాష్ట్రపతిని చేద్దామని అనుకున్నారు అనుకోండి పార్లమెంట్ లో. దాని తర్వాత ఏమేం చర్యలు తీసుకోవాలన్నా అవన్నీ చర్యలు పార్లమెంట్ తీసుకోవాలి. ఆ రకంగానే విభజన చట్టంలో నియోజకవర్గాలు పెంచాలని అనుకున్నాము. పెంచడానికి 170 అడ్డైతే 170ని అధిగమించాలి. రాజ్యాంగంలో సవరణ చేయాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రకంగా ఏది అవసరమైతే అది చేసుకుంటూ పోవాలి.
దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది ఈ ప్రక్రియ. Right. అంతేగాని న్యాయవాదులు చాలా చక్కనోళ్ళు, జర్నలిస్టులు చాలా పవిత్రులు, పొలిటీషియన్లు మాత్రం పార్లమెంట్ లో అందరినీ మోసం చేసిర్రు. ఇది తప్పు. మీ న్యాయవాదికి చేసింది చెప్పండి అది. వాస్తవము, చేసింది వాస్తవము. తదనుగుణంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకో. దాంట్లో మొదటి చర్యగా రాజ్యాంగ సవరణ చేయవలసినటువంటి అవసరం ఉంది, అది చేయాలి. చేసుకొని ముందుకు పోతే సరిపోద్ది. ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా లేదా అనే ఆలోచనలో ఉంది. రెండవది, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు ఏదో వాళ్ళు చాలా పవిత్రం, వేరే టీఆర్ఎస్ బీజేపీనే సపోర్ట్. టీఆర్ఎస్ మరియు టీడీపీ మామూలు కార్యకర్తకు టికెట్ ఇవ్వడమా లేదా తర్వాత విషయము. కానీ ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నప్పుడు అదే నియోజకవర్గంలో గెలిచిన వేరే పార్టీ శాసనసభ్యుడు వచ్చినాడు కనుక వీరిద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి మనస్పర్ధలు ఉన్నాయి కనుక పార్టీ దినదినానికి కృంగిపోతుంది కనుక వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎస్ కరెక్ట్. అదే ఎన్నో విభజన చట్టంలో ఉన్న వాటిని ఎందుకు అడుగుతలేదు సెంట్రల్ గవర్నమెంట్ అని అడుగుతా ఉన్నాం మేము. ఓకే, అదొక పాయింట్. తర్వాత వెంకటకృష్ణ గారు మీరు అన్నట్లు పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో చెప్తా ఉన్నారు. మేము ఎక్కని కొండలేదు, మొక్కని రాయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అపవిత్రమైన, అనైతికమైన, అప్రజాస్వామికమైన, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకు కేంద్రంగా చేయొద్దు మహాప్రభు అని తెలియజేయడానికి స్పీకర్ దగ్గరకు పోయినాం, గవర్నర్ దగ్గరకు పోయినాం, హైకోర్టుకు పోయినాం, ఒక్కొక్క దగ్గర 3 సార్లు పోయినాం. ఎక్కడ న్యాయం జరగని పరిస్థితులలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయంగా, ధర్మంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం తరపున ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ఆ కలంకం రాకూడదు, అనైతిక చర్యలకు నిలయమైంది తెలంగాణ రాష్ట్రం అని ఆ కలంకం రాకూడదని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చినాం. ఈ రోజు రేపు కేసు ఉంది చెప్తా, అది కూడా చెప్తా. ఇంకో గంట టైం ఇస్తే అది కూడా చెప్తా వెంకటకృష్ణ గారు. అయితే రేపు 8వ తేదీ వాదనలు ఉన్నాయి. క్రిందటి రోజు సుప్రీంకోర్టు నేరుగా డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్ గారికి ఏమని, 8వ తేదీ లోపల మీకు అనర్హత పిటిషన్లు పరిష్కరించడానికి ఎంత సమయం కావాలనో చెప్పండి మహాప్రభు, అఫిడవిట్ దాఖలు చేయండి అన్నది. అవును. దాని తర్వాత 5 సార్లు ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, న్యాయ కోవిదులతోటి, అడ్వకేట్ జనరల్ తోటి, వివిధ రాష్ట్రాల స్పీకర్లతోటి, రిటైర్డ్ స్పీకర్లతోటి మాట్లాడి చర్చలు జరిపినారు కదా. నిజంగా నైతిక విలువల మీద, రాజ్యాంగం మీద, చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద ఏమాత్రం టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి గౌరవం ఉండి ఉంటే ఈ రోజు పిటిషన్ వేసేవాళ్ళు రేపు అది ఆర్గ్యుమెంట్స్కి వచ్చేది. కానీ సాగదీతతో డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ఇంకా అనైతిక చర్యలను ప్రోత్సహిస్తూ దొడ్డిదారిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఈ రోజు సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేస్తే రేపు చర్చకు వచ్చేది. ఈ రోజు 3 గంటల లోపల సబ్మిట్ చేయలేదు అంటే సబ్మిట్ చేసే అవకాశం లేదు. న్యాయం వాళ్ళ ధర్మంలో వాళ్ళ తరపున లేదు. అన్యాయం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మార్గం దొరకడం లేదు కనుక ఈ రోజు అఫిడవిట్ దాఖలు చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇకపోతే వెంకటకృష్ణ గారు, 4 శాసనసభ్యులను రాజీనామా చేయిస్తామంటున్నారు కదా. అక్కడున్న ఏ పెద్ద మనిషిని నన్ను అడగండి. ఒక ఆర్డరు హెచ్ఎంటీవీలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ చాలా పవిత్రులు అని వస్తే వెంకటకృష్ణ గారితో పాటు ఉన్న జర్నలిస్టులందరికీ వర్తిస్తుంది. సేమ్ ఆ రకంగానే పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యుల మీద చర్యలు తీసుకో ఇమీడియట్ గా, లేకపోతే అనర్హులు అని ప్రకటిస్తే 4 కాదు 24 మంది, 7 మంది కాంగ్రెస్ నుంచి, 12 మంది టీడీపీ నుంచి, 3 వైఎస్ఆర్సీపీ నుంచి, 1 కమ్యూనిస్టు పార్టీ నుంచి పోయిన వాళ్ళ అందరికీ వర్తిస్తుంది. అందరూ కూడా శిక్షార్హులే. కానీ దాటవేత కొరకు 4 మీదనే పిటిషన్ కనుక, అంటే మేము ఆగస్టు 2014 రోజు పిటిషన్ దాఖలు చేసేటప్పుడు స్పీకర్ ముందు 4 పార్టీ ఫిరాయించినారు. దాని తర్వాత కూడా నిరాఘాటంగా, నిర్విఘ్నంగా, విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఫిరాయింపుల ప్రక్రియ కొనసాగింది 24 మంది శాసనసభ్యులు. కనుక అది ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారేమో, టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందేమో ఈ 4తో రాజీనామాలు చేయిస్తే సరిపోతుందేమో అని. కాదు, 4 కాదు 24 మందికి వర్తిస్తుంది. ఎన్నికలకు ఉండి ప్రజలు ఏం చెప్తారో, ఏ రకంగా బుద్ధి చెప్తారో చూద్దాం. రైట్, ఒక్క నిమిషం ప్రభాకర్ గారు. కరీం ప్రభాకర్ గారు, ఇక్కడ స్పీకర్ వ్యవస్థ ఢిల్లీ దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.
ఒకటి కాదు, 2 కాదు, 3 సార్లు 4 సార్లు నోటీసులు వచ్చాయి. చివరికి టేబుల్ మీదనే నోటీసు పెట్టి అసెంబ్లీలోనే నోటీసులు అక్కడ పెట్టి మొత్తం ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కూడా జరిగింది. తర్వాత మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి, లేకపోతే మేమే చొరవ తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసిన నేపథ్యంలో స్పీకర్ వ్యవస్థ ద్వారా అటు స్పీకరు కార్యాలయము, ఇటు ప్రభుత్వము, మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం అంతా ఢిల్లీలో పోతుందనే ఉద్దేశంతో నలుగురితో రాజీనామా అంటున్నారా, లేక నిజంగానే రాజీనామా చేయించి గతంలో ఏదైతే ఉప ఎన్నికల స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో, సో అలాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి వెళుతున్నారా? ఇప్పుడు వెంకటకృష్ణ 24 మందితో చేయించాలి వెంకటకృష్ణ గారు. అది మీ డిమాండ్, కానీ ఇప్పుడు వచ్చిన లీక్ 4 అని, అందుకని అడుగుతున్నా. మా డిమాండ్ కాదు, న్యాయం ధర్మం ఓకే, ఓకే. మీకు ధర్మం 4 పాదాలు నడుస్తోంది. ఇప్పుడు భూమి మీద ధర్మం 4 పాదాలు నడుస్తోంది. ఇప్పుడు చాలా విచిత్రంగా, సరే కొత్త శాసనసభ్యుడు కాబట్టి పాత విషయాలన్నీ మర్చిపోయి నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసుకొచ్చింది అనేటువంటి విషయం మీరు ఎడకారంగా అడిగినటువంటి ప్రశ్నతో నేనేమంటున్నానంటే ప్రపంచానికి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది. కానీ ఇవాళ ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ రాష్ట్రము పునర్నిర్మాణం జరగాలి, పునర్నిర్మాణం వైపుగా మాడుగులు కూడా ఉంటాయని ఈ ప్రభుత్వాన్ని బలపరుస్తూ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య టీఆర్ఎస్ పార్టీలో ఉంది. సరే, గతంలో నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఆ నిస్సిగ్గు నిర్లజ్జ అనేటువంటి మాట పదే పదే మాట్లాడుతుంటే కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ, అభ్యంతరం అయినప్పటికీ సరే మాట్లాడతాను. కానీ సరే, మీరు లీకులని పదే పదే అప్పటి నుంచి చెప్తా ఉన్నారు. నేను అదే అంటున్నాను, లీకులు అనేటువంటి మాట పదే పదే చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క రోజు కూడా ఎన్నికలకు పోతే ఎటువంటి ఫలితం వస్తుందో భయం ఎన్నడూ లేదు టీఆర్ఎస్ పార్టీకి. ఆ భయం టీఆర్ఎస్ పార్టీని ఎన్నడూ వెంటాడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఉద్యమాలు చేసినప్పుడు, ఉద్యమంలో 10-20% ప్రజలు 10-20% వచ్చినప్పుడే నేను అందుకేమంటున్నానంటే ఇవాళ డెఫినెట్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలని రాజీనామా చేయాలనేటువంటి సందర్భమే వస్తే తప్పకుండా పార్టీగా మా పార్టీకి ఒక సిస్టమ్ ఉన్నది, పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మా సిస్టంలో కూర్చొని ఎవరు రాజీనామా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎటువంటి సందర్భంలో చేయాలి, రాజీనామా చేసిన తర్వాత ఫలితాలు ఏందో మేము ఊహించగలుగుతాం. అంతే తప్ప ఈ లీకుల మీదనే చర్చలు చేయడం ద్వారా అనవసరమైనటువంటి ఒక గందరగోళం ఏర్పడటమే తప్ప మరొకటైతే కాదు. అందుకే ఒక పార్టీగా మేము ఉన్నటువంటి వాళ్ళం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో సరే సుప్రీంకోర్టు ఎట్లా స్పందించింది, దానికి స్పీకర్ గారు ఎట్లా రెస్పాండ్ కావాలి, అసెంబ్లీకి ఒక వ్యవహారం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, దాని సలహాదారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ పార్టీగా మేము ఏం చేయాలంటువంటిది తప్పకుండా మేము చర్చించుకుంటాం. అది ఈ లీకులు కేవలం లీకులు మాత్రమే. కొన్ని సందర్భాల్లో గాల్లోకి వచ్చేటువంటి లీకులు ఉంటాయి, కొన్ని కాంక్రీట్గా లీకులు ఉంటాయి. ఇది కాంక్రీట్ లీక్ అని నేను అనుకోవటం లేదు. డెఫినెట్గా మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఒకవేళ ఆ దిశగా వెళితే, రాజీనామాల దిశగా వెళితే నలుగురికే పరిమితం అవుతుందా, మొత్తం అందరికీ? వెంకటకృష్ణ జరిగినటువంటిది రవి గారు, తెలుగుదేశం పార్లమెంటరీ శాసనసభ పక్షం ఏదైతుంది అది మెర్జ్ అయిపోయింది, అది కూడా డీఫంక్ అయిపోయింది. తర్వాత మీరు చెప్పినట్టు ఉన్నది ఒక సిపిఐ పార్టీ, నిజంగా మిగతా వాళ్ళు ఎవరు లేరు. సో బీఎస్పీ అని మీరు ఏదైతే ప్రస్తావించారో వాళ్ళు లేరు. సో ఏది మనకు టెక్నికల్ ఇష్యూస్ ఏవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి డెఫినెట్గా అవసరం. దాంతోపాటు నేనేమంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను రాజీనామా చేయించిన, తెలుగుదేశంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని చేయించిన ధైర్యంగా ఎట్లాంటి అది లేకుండా చేపిస్తాము. రాజీనామాలు లేకపోతే పార్టీ ఫిరాయింపులు సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. సో అక్కడ కూడా రాజీనామాలు చేయించేదాకా వెళతారా? ఇక్కడ పోరాడుతున్న టీడీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ అక్కడ కూడా పోరాడుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పోరాడుతుంది, వైసీపీ పోరాడుతుంది. సో అక్కడ ఏమన్నా అవకాశం ఉందా వీళ్ళు రాజీనామాలు చేసి? అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారము రేపు 8వ తారీఖున స్పీకర్ గారు మీరు ఏమి చర్య ఏ తేదీ లోపల తీసుకోబోతారో అనేటువంటి అడిగినటువంటి స్పీకర్ కార్యాలయం మొత్తం కోర్టుకు లాగిన పరిస్థితి. అవును. కాబట్టి ఆయన ఫలాని తేదీ లోపల నేను చర్య తీసుకుంటాననేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఈ ఆదేశాలతో అది చెప్పక ముందే రాజీనామా అనే దాంతో మరి స్పీకర్ కార్యాలయాన్ని కాపాడుకునే ఇదై ఉండొచ్చు కదా. మరి దానికి కాదంటే ఏం చర్య తీసుకోవాలి, రాజీనామా చేస్తారా చేయరా అనేది రాజీనామా చేసినంత మాత్రం అంటే ఇచ్చినటువంటి ఆ పిటిషన్ మీద డిస్క్వాలిఫికేషన్ మీద స్పీకర్ గారు ఏం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలా. ఆ నిర్ణయం ఆయన ఒక డేట్ ఖచ్చితంగా ఒక డెఫినెట్ డేట్ తీసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక
రైట్ ఒక్క నిమిషం రవి, ఒక్క నిమిషం. సార్ ఒక్కటే ఒక స్టేట్మెంట్ చెప్తాను సార్. గతంలో సార్ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అక్కడ వైసీపీ కానీ రాజీనామాల పరంపరను రాజీనామాలు చేసిన తర్వాత పార్టీ ఫిరాయించడం కోసం ఎన్నికలే, కానీ మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులను రాజీనామా చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రజలు క్షమార్హం కాదు, ప్రజలు క్షమించరు. కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతారు. రవిశంకర్ ప్లీజ్ రెస్పాండ్ బ్రీఫ్ గా 30 సెకండ్స్. లేదండి 30 సెకండ్స్ లో చెప్తాను. ఒక నిమిషం రవిశంకర్ చెప్పండి. రవిశంకర్, మాకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 3 నెలల్లో స్పీకర్ గారిని తెలుగుదేశానికి శాసనసభ్యులకు సంబంధించిన 12 మంది గురించి డిసైడ్ చేయమని డైరెక్షన్ ఇచ్చేశారు. మీకు మనకి ఉత్తరాఖండ్ కేసులో ముందు డిస్క్వాలిఫై చేసిన తర్వాత మాత్రమే మర్జర్ డిసైడ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసనం అయిన తర్వాత ఉత్తరాఖండ్ కూడా చెప్పింది. మరి దాని సంగతి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క రోజున ఇవాళ ఈ 4గురిని తప్పించుకున్నంత మాత్రం జూపిడి గారు, తెలంగాణలో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం అంటూ జరిగితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం అంటూ జరిగితే దాని వైబ్రేషన్స్ ఏపీలో కనపడతాయి. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీ మీద ప్రెషర్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. సో మీ కామెంట్ ఏంటి? 30 సెకండ్స్ ప్లీజ్. అంటే ఇక్కడ వెంకటకృష్ణ గారు చాలా స్పష్టంగా జరిగినటువంటి డిబేట్ మొత్తం కూడా డీలిమిటేషన్ నుంచి మళ్ళా మీరు ఎలక్షన్స్ దాకా వెళ్తా ఉన్నారు. అవును, ఇది రెండు మిక్స్డ్ సబ్జెక్ట్. ఒకవేళ కోర్టులో ఏమైనా ఆదేశిస్తే దాని ప్రకారం ఇక్కడ కూడా ఒకవేళ జరగాల్సిన అంశం వస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడ వెనకపోదు. అయితే మేము వాళ్ళని ఏదో కావాలని మేము తీసుకున్నటువంటిది కాదు. అక్కడ లీడర్షిప్ ని వ్యతిరేకించి అక్కడ తీసుకోకూడదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నా, ఇప్పుడు మీరు తీసుకున్నా, కేసీఆర్ గారు తీసుకున్నా, ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు నేను చెప్తాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నా, మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు మీరు తీసుకున్నా, కేసీఆర్ గారు తీసుకున్నా, వాళ్ళంతటా వాళ్లే వస్తామన్నా కూడా తీసుకోకూడదు. రాజీనామా చేసి రావాలి, అది నీతి. సో అందువల్ల చెల్లవు, అవి చెల్లవు. వాళ్ళందరూ వాళ్లే వచ్చినా చెల్లవు. కాబట్టి దయచేసి జూపిడి గారు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపిడి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సంపత్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సంపత్ కుమార్ గారు, రవిశంకర్ గారు థ్యాంక్ యూ. గోవింద్ రెడ్డి గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు అండ్ let me tell you one thing. ప్లీజ్ ముగిద్దాం. యా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.